అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అర్చన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ సింగమనేని నారాయణ గారు రచించిన హేమంత సమీరం. ఈ కథలో హేమంత్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని బస్సులో చూసి ఆమె చురుకుదనం చూసి చాలా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే పెళ్లి నిర్ణయమైన సమయంలో ఆ అమ్మాయి ఎలా స్పందించిందో, అలాగే ఆ అమ్మాయి యొక్క హుషారుతనం ఎలా ఉంటుందో అనేది కథను చివరి వరకు విన్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. కథను చివరి వరకు స్కిప్ చేయకుండా వింటారని అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆ ఇంటి వసారాలు పెద్ద మనుషులనే వారందరూ కుర్చీలలోనూ సోఫాలలోనూ కూర్చొని ఉన్నారు. పురోహితుడు కూడా వారితో పాటు సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి పత్రిక రాయడమే ఇక తర్వాయి. అమ్మా, పెళ్లి పత్రికలో నీ పేరుని హేమగా మారుస్తున్నాము అన్నాడు పురోహితుడు కాబోయే పెళ్లి కూతురు సమీరతో. నా పేరెందుకు మారుస్తారు? నా పేరు మార్చటానికి నేను ఒప్పుకోను. నా పేరు చాలా అందంగా ఉంది అంది కాబోయే పెళ్లి కూతురు కోపం కనబరుస్తూ. పేరు బలాలు కుదరలేదమ్మా. అబ్బాయి పేరు హేమంత్ కదా, అందుకోసము నీ పేరుని హేమగా మార్చాల్సి వచ్చింది అన్నాడు పురోహితుడు చాలా శాంతంగా నచ్చ చెప్పే ధోరణిలో. కుదరకపోతే నా పేరుకు సరిపడే విధంగా పెళ్లి కుమారుడి పేరే మార్చండి. నా పేరు మారిస్తే మాత్రం నేను ఒప్పుకోను. మా నాన్న చాలా ఇష్టంగా ఎంతో ప్రేమతో నాకు ఈ పేరు పెట్టారు అంటూ ఏం నాన్న అంటూ ఎదురుగా కూర్చున్న తండ్రిని కూడా తలూపించింది. ఆమె మాటలతో పాటు గలగల నవ్వులు కూడా అక్కడున్న అందరికీ వినిపించినాయి. ఎక్కడైనా కానీ పెళ్లి కూతురు పేరు మారుస్తారు కానీ పెళ్లి కుమారు పేరు మార్చరమ్మా అన్నాడు పురోహితుడు కొంత అసహనంతో. సరే, ఒక పని చేద్దాం, పెళ్లి కుమారుడినే మార్చేద్దాం అంది పెళ్లి కూతురు నవ్వుతూ సరదాగా. అంటే నీ అభిప్రాయం ఏమిటో అర్థం కాలేదమ్మా. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావమ్మా నువ్వు అన్నాడొక పెద్ద ఆయన, పెళ్ళికొడుకు దగ్గర బంధువు అతడు. అర్థం కావడానికి కాకపోవడానికి ఇందులో డొంక తిరుగుడు ఏముంది పెద్ద ఆయన? నా పేరుకు సరిపడే పేరు బలబలాలు కుదిరే మరో పెళ్లి కుమారుణ్ణి వెతుకుదాం అంతేగా అంది సమీర చిరునవ్వులు చిందిస్తూ, హాస్యంగాను ఆట పట్టించేలాగాను. ఆ మాటకు అందరూ జడ్చుకున్నారు. ఈ పిల్ల ఏంరా ఇలా మాట్లాడుతూ ఉంది? అసలు పెళ్లి పత్రిక రాసే చోట ఈ పిల్లకేం పని? చెవులు కొరుక్కున్నారు. ఇదేదో తెగే వ్యవహారంలా లేదే అని అనుకున్నారు. పెళ్లి కొడుకుకు పేరు మార్చమనే పిల్లను మేమెక్కడా చూడలేదబ్బా అనే గుసగుసలు పోయినారు. పెళ్లి కొడుకు తరపున కూర్చున్న ఆడవాళ్ళు మగవాళ్ళు. పెళ్లి కూతురు తరపున కూర్చున్న బంధువులు మాత్రం ఆశ్చర్యపోయినట్లు కనిపించలేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఎడ్డమంటే తెడ్డం అంటుంది ఈ పిల్ల అనుకొని నవ్వుకున్నారు. పెళ్లి చూపుల్లాంటివి జరిగి పెట్టుపోతులు కూడా మాట్లాడడం అయిపోయి పెళ్లి తేదీలు కళ్యాణ మంటపం కూడా ఫిక్స్ అయిపోయి తీరా పెళ్లి పత్రిక రాసే రోజున హఠాత్ పరిణామం ఏంటి? అక్కడ చేరిన చాలామందికి విచిత్రం అనిపించింది జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే. అసలు సమీరని పెళ్ళికి ఒప్పించడమే గగనమైంది. అమ్మ నాన్న అన్న వదిన తమ్ముడు దగ్గరి బంధువులు స్నేహితులు అందరికీ. సమీర ఎంఏ పూర్తి చేసి బీఈడీ కూడా చేసేసి సంవత్సరం అయింది. ఎంఏలోనూ బీఈడీలోనూ లెక్కల సబ్జెక్టులే. ఇప్పుడే నాకు పెళ్ళేమిటి? ఇక కొద్ది నెలల్లో డిఎస్సి ప్రకటన కూడా వస్తుంది. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నేను పరీక్ష రాయాలి, స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాలి. నా ప్రయత్నంలో నేనుంటే ఈ పెళ్లి గోలా ఏంటి? మీకేం పని పాట లేదా అంటూ అందరినీ కసురుకుంది సమీర. నిజమేనమ్మా, కానీ మళ్ళీ ఇలాంటి సంబంధం దొరుకుతుందా? కోరి కోరి ఇంటి గడప దాకా వెతుక్కుంటూ వచ్చిన సంబంధం. ఆ అబ్బాయి జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు కూడా. ఆ అబ్బాయి నిన్ను ఇంతకుముందే చూసినాడట. నువ్వు బాగా నచ్చినావట. ఆ అబ్బాయే స్వయంగా పెద్దల్ని పంపించినాడు. కాదనకూడదు అని ఎందరో పోరి పోరి రోజుల తరబడి సతాయించగా విని విని ఏ మూడ్లోనో సరే అనేసింది. అసలేం జరిగింది?
పెళ్లి కుమారుడు ఈ అమ్మాయిని ఎక్కడ చూశాడు? ఈ అమ్మాయి పట్ల ఎందుకంత ఆకర్షితుడయ్యాడు? తనకు తానుగా ఈ సంబంధాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అంటే మనం 3 నెలలు వెనక్కు వెళ్ళాలి. ఆ రోజు సమీర అనంతపురంలో కడప వెళ్ళే బస్సు ఎక్కింది. కడపలో ఒక స్నేహితురాలి పెళ్ళికి హాజరు కావాలి. బస్సులో అడుగు పెట్టేసరికి బస్సు అంతా కిక్కిరిసి ఉంది. కూర్చోటానికి సీట్లు కనిపించటం లేదు. అసలే పెళ్ళిళ్ళ సీజను. ఆడవాళ్లకు కేటాయించిన ముందు వరుస సీట్లలో దాదాపు అందరూ మగవాళ్లే కూర్చొని ఉన్నారు. వాళ్ళ నెత్తి మీదేమో స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని పెద్ద పెద్ద అక్షరాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గౌరవించకపోతే ఇబ్బంది లేదు, అవమానించకుండుంటే చాలు అని ఆ ప్రకటన చదివినప్పుడల్లా గొనుక్కుంటోంది సమీర. ఆ రోజు బస్సులో ముందు వరుసలో కూర్చున్న మగవాళ్ళు చదువు సంజలు లేని అమాయకులైన పల్లెటూరు వారేం కాదు. దాదాపు అందరూ 40 ఏళ్లలోపు వారే. బాగా చదువుకున్న వాళ్ళేనని వాళ్ళ ముఖాలే చెప్తున్నాయి. ఇన్నేళ్ళైనా బాగా చదువుకున్న వాళ్ళు కూడా కనీసం ప్రజాస్వామిక సాంప్రదాయాలను పాటించకపోవడం విడ్డూరం అనిపిస్తుంది చాలాసార్లు సమీరకి. ఆమెతో పాటు సీట్లు లేక నిల్చున్న ఆడవాళ్ళు మరో 4 కూడా అక్కడే ఉన్నారు నిస్సహాయంగా. ఇలాంటిది సమీరకి కొత్త అనుభవం ఏమీ కాదు. మగవాళ్ళను లేవండి అని కోరటము, వాళ్ళు లేవకపోవటము, గొడవ పెట్టుకోవటము సమీరకు కొత్త కాదు. ఆ రోజు కూడా సమీర సహజంగానే దయచేసి మీరు లేవండి అని రిక్వెస్ట్ చేసింది. వృద్ధులైన స్త్రీలు కూడా ఉన్నారు. దయచేసి మా సీట్లు మాకు ఇవ్వండి, కడప దాకా వెళ్ళాలి, అంత దూరం నిల్చోవటం సాధ్యం కాదు అని నెమ్మదిగానే అడిగింది. పోమ్మా, మేం మాత్రం అంత దూరం నిల్చోవాలా అన్నారు ఇద్దరు. అయ్యా, ఇవి ఆడవాళ్ళ సీట్లు, మీరలా అంటే ఎలా అంటూ వాదనకు దిగింది. పోమ్మా, చూసినాం గాని ముందొచ్చినాం కూర్చున్నాం అంటూ ఒక ఆయన లా పాయింట్ తీసినాడు. అరే, మీరు ఎప్పుడొచ్చినారని కాదండి, ఇవి ఆడవాళ్ళ సీట్లు, మా సీట్లు మాకు ఇవ్వడానికి మీకేం అభ్యంతరం అని నిలదీసినట్లు మాట్లాడినా వాళ్ళు ఉలకలేదు పలకలేదు. ఇలా కాదనుకొని కండక్టర్ని పిలిచి, చూడండి, మా సీట్లు మాకు ఖాళీ చేయించండి అంది. కండక్టర్ పాపం ఆమె వైపు జాలిగా చూసి, ఏం చేస్తామమ్మా, రోజు ఈ గొడవలు పడుతూనే ఉన్నాం మేము. చెబితే ఈ మగ మహారాజులు వినరు, మీరే ఎలాగో సర్దుకోండి అంటూ నచ్చజెప్పబోయినాడు. మీరే ఇలా అంటే ఎలా అండి, మీ బాధ్యత కదా ఇది అని అంటుంటే ఆ కండక్టర్ టికెట్లు కొట్టే హడావుడిలో ఈమె మాటల్ని పట్టించుకోలేదు. సమీర కోపంగా డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, చూడండి, మీరైనా వీళ్ళని లేపండి అని తీవ్రంగా దబాయించేసరికి ఆ డ్రైవరు ముసిముసి నవ్వులు నవ్వుతూ, ఇది నా డ్యూటీ కాదమ్మా, బస్సు నడపడం ఒక్కటే నా డ్యూటీ అనేసరికి సమీర, మా సీట్లలో మమ్మల్ని కూర్చొనివ్వకుండా బస్సు ఎలా నడుపుతారో నేను చూస్తాను అంటూ గట్టిగా నిలదీసింది. బస్సు కదలనివ్వను అంతే అంటూ గట్టిగా అరిచేసరికి బస్సు అంతా సైలెంట్ అయిపోయింది. ఈ వ్యవహారం ఏదో ముదిరేలా ఉంది అనుకొని భయపడ్డాడేమో కండక్టరు. ముందు సీట్లలో కూర్చున్న మగాళ్లతో, లేవండి బాబు, ఈమె బాగా చదువుకున్న అమ్మాయిలా ఉంది, రిపోర్టులు గొడవలు అంటే బాగుండదు అని బలవంత పెట్టేసరికి మగవాళ్ళు రుసరుసలాడుతూ లేచి నిలబడ్డారు. సమీరతో పాటు మరో 4 ఆడవాళ్ళు సమీరని మెచ్చుకుంటూ సీట్లలో కూర్చున్నారు. అసలు సంగతి ఇది కాదు. ఆ రోజు ఆ బస్సులో హేమంత్ కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఆ అమ్మాయి తెగువకు, మాట తీరుకు బహుముచ్చట పడినాడు ఆ అబ్బాయి. మరో విషయం ఏమిటంటే ఆ అబ్బాయి కూడా కడపకు ఆ అమ్మాయి హాజరయ్యే పెళ్ళికి వెళ్తున్నాడు కూడా. పెళ్లి మంటపంలో ఆ అమ్మాయి ప్రతి కదలికను, ప్రవర్తనను ఆ రోజంతా ఆరాధనగా తిలకించినాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయికి సంబంధించిన అన్ని ఆరాలు తీసినాడు. ఆమెతో అక్కడే మాట్లాడడం సభ్యతగా ఉండదని పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ పనిలోనే ఉండిపోయి 2 బంధువుల్ని పెళ్లి విషయమై వీళ్ళ ఇంటికి రాయబారం పంపినాడు. సమీర గట్టిగా తిరస్కరించింది ఈ పెళ్లి ప్రస్తావనను.
నిన్ను చూసి చాలా ముచ్చటపడినాడమ్మా ఆ అబ్బాయి. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కారణం లేకుండా కాదనకూడదమ్మా అని పదే పదే కుటుంబ సభ్యులు, మంచి కోరే బంధువులు, స్నేహితులు హితబోధ చేసేసరికి సరే చూద్దాం అని ఒప్పుకుంది సమీర. సరే, ఆ అబ్బాయిని ఒకసారి పెళ్లి చూపులకు పిలిపిద్దాం, నువ్వు చూసినట్టుంటుంది అని అంటే, అతన్ని పిలిపించడం ఏమిటి, నన్ను చూసినాడటగా ఇంతకుముందే, ఇక చూడాల్సింది నేనేగా, వీలు చూసుకొని నేనే వెళ్ళి చూసొస్తాను అనేసరికి ముక్కున వేలేసుకున్నారు అందరూ. ఇది పిల్ల కాదురా బాబు అనుకుంటూ, నువ్వు ఒక్కదానివే వెళ్తావేమే అని తల్లి గదమాయిస్తే, మీరు కూడా రండి, నాగంటేం పోతుంది, అబ్బాయినే కాదు కుటుంబ సభ్యులని వాళ్ళ ఇంటిని కూడా మనం చూస్తే మంచిది కదా అనేసరికి, ఈ పిల్ల కథ చిన్నప్పటి నుంచి చూసిందే కదా, పెళ్లి కొడుకును చూసేందుకు పిల్ల వస్తున్నదంటే వాళ్ళేమనుకుంటారో ఏమో అని వెనక ముందు ఆలోచించినారు తల్లిదండ్రులు, బంధువులు కూడా. చివరకు ఈ మాటను పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు చేరవేసినారు. ఈ పిల్ల గుడినే కాదు, గుడిలో లింగాన్ని కూడా మింగేసేలా ఉంది, ఇలాంటి పిల్లతో వేగటం మున్ముందు చాలా కష్టమవుతుంది అని తర్జన పడినారట అబ్బాయి తల్లిదండ్రులు. కానీ వరుడు హేమంత్ మాత్రం పకపక నవ్వేసి, ఆ అమ్మాయినే రానివ్వండి, సరదాగా ఉంటుంది అనేసరికి కిమ్మనకుండా అందరూ ఒప్పేసుకున్నారు. ఒక సుమోను కుదుర్చుకొని సమీర తల్లిదండ్రులు, అన్న, వదిన, మరో 2 బంధువులు కలిసి పెళ్లి చూపులకు వరుడి ఊరికి వచ్చేసినారు. వరుడి ఊరు మరి చిన్నపల్లె. వీళ్ళంతా సుమోలో దిగేసరికి పెళ్లి కూతురు పెళ్లి కుమారుడిని చూడడానికి వచ్చిందన్న సంగతి తెలిసి చాలామంది వీళ్ళ ఇంటి దగ్గర గుమిగూడినారు. పెళ్లి కొడుకు బంధువర్గం అంతా కారు దిగిన ఈ అమ్మాయిని చూసి నివ్వెరపోయినారట. చాలా సాదాసీదాగా కాటన్ చీరతో, ఏ నగలు నాణ్యాలు ముస్తాబులు లేకుండా ముచ్చటగా ముగ్ధంగా ఈ అమ్మాయి కనిపించేసరికి ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారట. పచ్చని బంగారు రంగుతో సన్నగా పొడుగ్గా వినయంగా కనిపించే ఈ అమ్మాయిని చూసేసరికి ఒక వింత భ్రాంతికి లోనయ్యారట. ఎంఏ చదువుకున్న అమ్మాయి ఇంత సాదాగా ఉందేమిటి అని పరవశించిపోయినారట. వరుడు హేమంత్ స్వయంగా వచ్చి వీళ్ళను ఇంట్లోకి ఆహ్వానించాడు. సమీర కూడా అతన్ని చూసి ఏ సిగ్గు ఎగ్గు లేకుండా హాయ్ అని పలకరించింది సౌమ్యంగా. నిజంగా కూడా చూడగానే నచ్చేలా ఉన్నాడు హేమంత్ కూడా. ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే అందరూ కలివిడిగా గడిపినారు. ఈ మధ్యనే కట్టుకున్న కొత్త ఇల్లు పొందికగా ఉంది. హేమంత్ తల్లిదండ్రులు, అక్క చెల్లెలు కూడా సమీరతో క్షణంలో కలిసిపోయారు. కొత్త మనుషుల్లా కాకుండా చిరకాల పరిచయం ఉన్న వారిలా ముచ్చట్లు కలబోసుకున్నారు. భోజనాల తర్వాత హేమంత్, సమీర ఒక గదిలో కూర్చొని చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకున్నారు. సమీరకి కూడా హేమంత్ పలకరింపు, మాట తీరు బాగా నచ్చినాయి. నేనిలా రావటం మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను మన్నించండి, నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి సరదాలు చాలా ఉన్నాయి అంది సమీర. అబ్బే, నాకు సరదానే అనిపించింది. ఆ రోజు బస్సులో మీ వైఖరి చూసిన తర్వాత నాకు చాలా గౌరవం కలిగింది మీ మీద. కొడవటి గంటి కుటుంబరావు అనే ఒక గొప్ప రచయిత 50 ఏళ్ల క్రితమే కొత్త కోడలు అని ఒక నవల రాసినారు. అందులో అచ్చంగా ఇలాగే పెళ్లి కూతురు పెళ్లికి ముందే అత్తగారింటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ హడలుగొట్టేస్తుంది. ఆ నవలలోని అమ్మాయితో పోలిస్తే మీరే నెమ్మదిగా కనిపిస్తున్నారు. ఈ మధ్యనే ఒక కథ వాసంత తుషారము చదివాను. ఆ కథలో వసంత అనే అమ్మాయి తుషార అనే స్నేహితురాలతో కలిసి పెళ్లి చూపులకు వరుడి ఊరికి వచ్చేస్తుంది. సాహిత్యం ద్వారా ఇలాంటి విషయాలు నాకు పరిచయం కావటంతో మీరు మా ఊరికి రావటం నాకు కొత్తేమీ అనిపించలేదు అన్నాడు నవ్వుతూ. మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. నాకు సాహిత్యంతో చాలా తక్కువ పరిచయం. మీరు చెప్పిన తర్వాత ఆ పుస్తకాలను చదవాలని నాకు అనిపిస్తోంది అంది సమీర. ఇది 3 నెలల కిందటి సంగతి.
వర్ధమానంలోకి వస్తే పెళ్లి కూతురు సమీర వ్యవహారం చూసేసరికి అందరూ జడ్చుకున్నారు అనుకున్నాం కదా. పెళ్లి కుమారుడు లగ్నపత్రిక రాసే ఈ సందర్భంలో లేడు. అందువల్ల పెళ్లి కుమారుడి బంధువు ఒక ఆయన వెంటనే హేమంత్కి ఫోన్ చేసి, ఒరేయ్ హేము, ఈ పిల్ల చాలా గడుగ్గా ఇలా ఉందిరా, లగ్నపత్రికలో తన పేరు మార్చుకోను అంటోంది. అంతగా కావాలంటే తన పేరుకు తగ్గట్లుగా నీ పేరునే మార్చాలని అంటుందిరా అని వెటకారంగా మాట్లాడేసరికి హేమంత్ పగలబడి నవ్వి నవ్వి, ఎవరి పేరు మార్చుకోనవసరం లేదు, అంత సరదా అనిపిస్తే నేనే నా పేరుని సమీరా కుమార్గా మార్చుకుంటా అంటూ గలగలా నవ్వేసినాడు. కథ విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథకు ఒక లైక్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.